సో, ఇలాగ సినిమా హీరోలు లేదంటే లాస్ట్ టైమ్ చూడండి 'పృథ్వీరాజ్' అనో, 'ఆలీ' అనో, 'పోసాని' అనో ఇలా చాలా మంది టీడీపీ తీసుకొచ్చింది కొంతమందిని, వైసీపీ ఈసారి మాత్రం ఆ హడావిడి ఎక్కడ కనిపించట్లేదు. ఏమీ లేదు. ఎక్కడ చూసినా ఓ పక్క బాబు, జగన్ తప్ప ఇంక రెండో వ్యక్తి ఏం కనిపించట్లేదు. అది చివరి 21 రోజులే చేస్తారు. హ్మ్. నోటిఫికేషన్ అయిపోయాక చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు హుహు. వీళ్ళందరూ వచ్చి చేసేదేం లేదు. హ్మ్. ఆ చివర్లో రోడ్ షో లాంటిదైతే సరిపోతుంది ఆళ్ళతో. అవును. అంతే. రోడ్ అంతే. షోలు అభ్యర్థితో పాటు పక్కన ఎండ పెట్టుకొని తిప్పుతారు. అక్కడ హ్మ్. జనాల్ని పోగేయక్కర్లా ఆ టైంలో. అదే ఎవరు వస్తా ఆ ఉంటారు. టైంలో ఎట్లాగో ఒక 500, 1000 మంది మన ఎనకాల ఉంటారు. వాళ్ళతో హ్మ్. తిరుగుతా ఉంటారు అంతే. హ్మ్. అంతకు మించి ఈళ్ళని చూపెట్టడం ద్వారా కొంతమంది రోడ్డు మీద పోయేవాళ్ళు ఆగి చూస్తారు. హ్మ్. అంతకు మించి ఏం లేదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. మేబీ ఇంకోటేంటంటే వాళ్ళు కూడా ఒక రకమైన అసహనంతో ఉన్నారు. హ్మ్. 'పృథ్వీరాజ్‌కి' ఏ సీటు ఇవ్వలేదు. అదేలెండి. హ్మ్. రెండో పక్కన ఇతను 'ఆలీకి' అంతే. ఏది అవును. సీట్ ఎక్స్‌పెక్ట్ అన్నారు. హ్మ్. ఈళ్ళేంటంటే సినిమా యాక్టర్‌లకి ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువుంటది. బాగా. హ్మ్. ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ కాకపోతే అంటే సినిమాల్లో వచ్చేటప్పటికి డైరెక్టర్ హ్మ్. తాము అడిగినట్టు అరేంజ్ చేస్తాడు. అదే. నిర్మాత, డైరెక్టర్. రాజకీయాలలో కుదరదు. రాజకీయాల్లోనేమో వీళ్ళే బతిమలాడుకోవాలి. హ్మ్. అది వీళ్ళకి నచ్చదు. హ్మ్. అక్కడ సినిమాల్లో ఉండేటటువంటి గౌరవం హ్మ్. రాజకీయాల్లో ఆశించేటప్పుడు అసలు రాజకీయాల్లోకి రాకుండా ఉండటమే బెటర్. పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో పిఠాపురం అంటే తన నియోజకవర్గం అనాలో లేదో తెలీదు. 3 రోజుల పాటు చేసిన పర్యటన ఒక రకంగా ఆయన కెరీర్‌కి, ఆయన పొలిటికల్ కెరీర్‌కి ఒక మలుపు తిప్పేలాగా ఉందా? లేదంటే ఆ హామీలు ఒక నియోజకవర్గానికి ఇన్ని హామీలా నిజంగా సాధ్యం అవుతదా అనేంతగా ఉందా? బేసిక్‌గా ఫస్ట్ ట్రిప్ గదా! అని హ్మ్. ఆ ఊరికి. హ్మ్. అన్నీ నేనే పరిష్కరిస్తానని జెప్పాలా. అది హ్మ్. సహజం. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడనుకో ఏమంటాం మనం? హ్మ్. ఎన్నాళ్ళు ఏం పీకారంటారు. అంతే మరి. జగన్ ఆ మాట అన్నా ఇంతే. హ్మ్. ఈయన కొత్తది గాబట్టి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈయనకొక్కడికే ఆ ఛాన్స్ ఉంది. హ్మ్. హ్మ్. కాబట్టి జెప్పారు. హ్మ్. అయన్నీ తర్వాత 5 ఏళ్ల తర్వాతన గాకపోతే అప్పుడు ఆయన హ్మ్. సమాధానం ఏంటనేది డిఫరెంట్. అంటే ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడాలా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా హామీలు ఇచ్చారనుకోవాలా? ఒక సీఎం అభ్యర్థిగా ఆలోచించి ఆ హామీలు ఇప్పుడు ఇచ్చారనుకోవాలా? ఆయనకి ఇంకా ప్రొఫెషనల్ రాజకీయం వంటబట్టలేదు. హ్మ్. ఆయన మాట్లాడేది గాని, ప్లానింగ్ గాని, ఆలోచన గాని చూస్తే హ్మ్. వేటిట్లలో ప్రొఫెషనాలిటీ కనబడుతోందంటే పొత్తు రాజకీయాల్లో కనబడుతోంది తప్పించి హ్మ్. పెద్ద మనిషి పాత్ర. ఆ! హ్మ్. అంతే హ్మ్. తప్పించి ఆయనన్నట్టే. హ్మ్. ప్రాక్టికల్ ఫార్ములా జనంతో మమేకమయ్యే